హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షాలియానా ప్రాపర్టీస్. ఈరోజు మీకు చక్కటి 3 BHK ఒకటి చూపెట్టబోతున్నాను అనమాట. నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ గురించి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. సో ఈ యొక్క ప్రాజెక్టు మనకి నార్సింగ్ పరిధిలో వస్తుందన్నమాట. అది అల్కాపూర్ బ్యాక్ సైడ్ అండి. ఈ యొక్క నార్సింగ్ మనకి అడ్వాంటేజ్ ఏంటనేది నేను మీకు టోటల్గా వీడియో చూపెడుతూ చెప్తాను అనమాట. ఇది మ్యాక్సిమం మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఈ ఒక్క వీడియో నేను ఎటువంటి లైట్స్ లేకుండా, ఎఫెక్ట్స్ లేకుండా నేను తీసుకున్నాను, ఎందుకంటే మనకి వెంటిలేషన్ అనేది క్లియర్గా తెలవాలి ఫ్రెండ్స్కి. సో ఈ యొక్క ప్రాజెక్టు మనకి టోటల్గా 10 ఫ్లాట్స్ వచ్చాయన్నమాట. ఫ్లోర్కి 2, ఈస్ట్ వెస్ట్. ఈ ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. సో కిచెన్ చూసారు కదండి. ఇప్పుడు మనకి మాస్టర్ బెడ్రూము, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఈ ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు ఎటువంటి మెషర్మెంట్స్ కానీ సైజెస్ కావాలంటే డెఫినెట్గా మీరు వాట్సాప్లో నాకు చాట్ చేయండి. నేను ఫ్లోర్ ప్లాన్ అన్ని డీటెయిల్స్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా. సో ఆల్రెడీ కంప్లీట్ అయ్యనమాట, రెడీ టు ఆక్యుపై. చాలా వరకు ఫ్లాట్స్లో అన్ని వుడ్ వర్క్ జరుగుతున్నాయి అనమాట. సో ఈ ఒక 3 BHK మనకి ఒక 1 CR బడ్జెట్లో వస్తుంది అనమాట. ఎందుకంటే 1575 SFT ఇంక్లూడింగ్ ఆల్ ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్కి కాకుండా మనకి 1 CR లోపల వస్తుంది. స్లైట్లీ నెగిషియబుల్. మనకి ఈ ఒక ఇన్వెస్టర్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు, రెడీగా. సో బాల్కనీ చూసారా, సేమ్ వెంటిలేషన్ అండి. నేను చూపెట్టిన వీడియో ఎలా ఉందో అలాగనే మనకి ఎటువంటి ఒక వెంటిలేషన్. ఇది వచ్చి స్టాండర్డ్ వెంటిలేషన్ అనమాట. హాల్, డైనింగ్ చాలా బాగా ఇచ్చారండి. ఫ్లోర్ ప్లాన్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇదండి. సో టోటల్గా ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. టోటల్గా 3 BHKలో మనకి 2 అటాచ్డ్ ఇచ్చారనమాట, 1 కామన్ ఇచ్చారు. సో ఈ ఒక నార్సింగ్ మనకి పరిధి ఇది 100 ఫీట్ రోడ్కి మనకి ఒక 50 మీటర్స్ ఒక వేలో ఉందన్నమాట. ఈ ఒక ప్రాజెక్ట్కి మన నార్సింగ్ 100 ఫీట్ రోడ్కి చాలా బాగుంటుందండి. ఎక్కువ సౌండ్ పొల్యూషన్ కూడా లేదు. మీరు ఒకసారి విజిట్ చేస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో ఈ ఒక వివరాలన్నీ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ల్యాండ్ ఏరియా ఎంత, అన్డివైడెడ్ షేర్ ఎంత అన్నీ నేను చెప్తాను అనమాట. సో ఇది ఎవరైతే మనకి నార్సింగ్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఒక 5 మినిట్స్లో రీచ్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనం రీచ్ అయ్యామనుకోండి, డెఫినెట్గా అక్కడ నుంచి ప్రతి ఐటీ సెక్టార్ ప్లేస్కి మనం 15 to 20 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. ఏదైతే మనకి కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రమ్గూడ, గచ్చిబౌలి, గౌల్దొట్టి, ఇలాంటి హైటెక్ సిటీ, ఇలాంటివన్నీ మనం మ్యాక్సిమం రీచ్ అయిపోవచ్చు అండి. ఈ యొక్క ప్రాపర్టీ గురించి, వివరాల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే ప్లీజ్ వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ అండి.